అయండి పండగ అయితే వచ్చేసింది. అందరి ఇంట్లో పిండి వంటలు అయితే వచ్చేసాయి. మా ఇంట్లో అయితే ఏమేమి వండుకున్నామో చూసేయండి. మా ఇంట్లో అయితే పిండి వంటలు, పోకండ్లు, ఎన్నప్పాలు, పొంగడాలు, ఇంకొక స్పెషల్ ఐటెం కూడా ఉంది. అది అందరూ వండుకుంటుంది, అందరికి ఇష్టమే ఆ ఐటెము. ప్రతి ఇంట్లో ఈ ఐటెం ఉంటుందని నేను అనుకుంటున్నాను పండగకి. ఐటెం అని చెప్పి వాషింగ్ మెషిన్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఆశ్చర్యపడకండి. ఇందులో ఉంది అసలైన ఐటెం దాగుని. ఇందులో ఏముందంటే జంతికలు అండి. జంతికలు అంటే అందరికి ఇష్టమే. ఎందుకంటే జంతికలు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు. టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. మా జంతికలు అయితే చాలా సూపర్గా ఉన్నాయో, నోరూరించాయి. అందుకే అండి వాషింగ్ మెషిన్లో పెట్టి దాచుకున్నాను. ఎందుకంటే బయట అయితే ఎల్లకలు ఇంకా అందరూ కలిసి పిండి వంటలు తింటారు. కానీ అందరూ కలిసి పని ఎందుకు చేయరో నాకు అర్థం కాదండి. ఈ చేసే ప్రతి ఐటెం వెనకాల ఎన్ని పనులు ఉంటాయో, ఎంత భారం ఉంటుందో మీకు తెలుస్తుంది. అందుకే అండి వీడియో ఎలా పెట్టాను. ఒక్కసారి అందరూ కలిసి పని పంచుకోండి, చాలా సులువైపోద్ది, తేలిగ్గా కూడా అయిపోద్ది. ఎందుకంటే ఒక్కరి మీద భారం వేస్తే ఏది అవ్వదు. అది 10 మంది కలిసి చేసుకుంటే సులువుగా అయిపోద్ది. పూర్వం కాలం అందరూ అలాగే 10 మంది కలిసి చేసుకునేవారు పండగ అంటే. అలాగే 10 మంది కలిసి 10 పనులు కూడా చేసేవాళ్ళు. అందుకే అందరి ఇంట్లో కూడా 100 రకాలు పిండి వంటలు ఉండేవి. ఇప్పుడు ఒక రకం వండుకోవడానికే బాబోయ్ మేము వండుకోలేం, చేతులు కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి అంటున్నారు. ఇంక పని పాటు చేయకుండా అలా ఖాళీగా కూర్చు తింటా ఉంటే చేతులు కాళ్ళు నొప్పి పుట్టకపోతే ఇంకేం చేస్తాయి? అలాగే నొప్పులు ఉంటాయి. ఏ పని చేసుకున్నా సరే చేతులు కాళ్ళు నొప్పి పుట్టడం, నేనైతే పని చేసి చూడండి, మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది, నేనైతే చెప్పేస్తున్నాను. భుజాలు అల్లలాడితేనే బుగ్గలు అల్లలాడితాయండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. తినడానికి వచ్చేస్తున్నా కానీ పని చేయడానికి రావని. ఆ సామెత అయితే నాకు ఇప్పుడు బాగా సూట్ అయ్యిందండి. నేను కూడా అందుకే ప్రతి పని నేనే చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. మీకు ఎలాగ నేను ఎలా చెప్పానో కరెక్ట్గా చెప్పాను లేదు కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగ మీరే వండరో కామెంట్ అయితే చేసేయండి. పిండి అయితే రెడీ అయిపోయింది.